హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రియాంక చోప్రా గారు హైదరాబాద్‌లో మెరిసేసరికి అందరూ ఒక్కసారిగా అలా జూసారు. కదా! నిజమే. అవును. చాలా సంవత్సరాలవుతుందా? లేతే చాలా. వచ్చారేమో మనకు తెలియలేదేమో. అలా ఏం లేదు. ఐఫాక్ ఎందుకొచ్చారు? వచ్చింది. ఐఫాక్ కూడా వచ్చిందా? హైదరాబాద్‌లో జరిగిన ఐఫాక్‌కి రాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ షీ ల్యాండెడ్ ఇంటు ద హైదరాబాద్ అనుకుంటున్నాను. ఈ మధ్య అవునా? కాలంలో. ఈ మధ్య ఆఫ్టర్ కాలంలో. ఆమె పెళ్ళయ్యి, పాప పుట్టాక, హ్మ్. యూఎస్ సెటిల్ అయిపోయాక హాలీవుడ్‌లో ఆమె బాలీవుడ్‌కి మొన్న పరిణీతి చోప్రా మ్యారేజ్ అప్పుడు వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్‌గా చాలా ఫంక్షన్స్‌కి కూడా అటెండ్ అయింది. అండ్ బాలీవుడ్‌లో షీ ఈస్ డూయింగ్ వన్ గుడ్ మూవీ విత్ హ్మ్. సంజయ్ లీలా బన్సాలి అగైన్. చాలా ఆఫ్టర్ సంవత్సరాల చాలా తర్వాత. సంవత్సరాల తర్వాత. షీ డజంట్ లీవ్ ద రూట్స్ అవును. బేసికల్లీ చోప్రా గారు. ఇప్పుడు యష్ చోప్రా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎప్పుడు అంత రూట్స్‌ని మర్చిపోరు. కానీ సడెన్‌గా ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్‌లో వచ్చి ఉపాసన గారు కూడా ఆతిథ్యం ఇచ్చారు ఆమెకి బేసికల్‌గా. అంతా ఏర్పాటు చేసుకొని చూసారు అని మనకు సోషల్ మీడియాలోనే తెలిసిందది. ద రీజన్ బిహైండ్ ప్రియాంక చోప్రా కమింగ్ ఇన్ చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇక్కడ ఒక సినిమా ఒప్పుకున్నారు. ఎందుకంటే అది కూడా ఉపాసన గారు ట్వీట్ చేశారు. హ్మ్. మీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. వెల్కమ్ టు హైదరాబాద్. హోప్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అని చెప్పి ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో దాని మీద ముందొస్తున్న కథనాలన్నీ కూడా నిజాలని ప్రూవ్ అయిపోయాక కనిపిస్తుంది. హ్మ్. ఏంటి? మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎస్ఎస్ఎంబి 29, 29వ మూవీ. ఎవరితో అనౌన్స్ చేశారు? మొన్ననే అంగరంగ వైభవంగా యాగం చేసుకుంటూ పూజలు సెరమనీ ఫినిష్ చేసుకున్నారు మన రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు. హ్మ్. ఆ మూవీలో హీరోయిన్ ఎవరు? చాలామంది జాన్వీ కపూర్ అనుకున్నారు. చాలామంది చాలా మంది ఆహ్, పేర్లు తెర మీదకొచ్చాయి. చాలా లాస్ట్‌కి ప్రియాంక చోప్రాని ఫైనల్ చేసేసారు అని ఫిక్స్ అయిపోయాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయినట్టే. అధికారికంగా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి, హ్మ్. ఆమె రావడము, ఆమె వాళ్ళ హస్బెండ్‌తో వచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకొని, ఆమె పెద్దమ్మ తల్లి గుడికి కూడా వెళ్లారు. దర్శనం చేసుకున్నారు. బికాజ్ షీ ఫాలో ఆల్ ద ఇండియన్ ట్రెడిషన్స్. అండ్ వెళ్ళి దర్శనం చేసుకొని భర్తతోనే, తర్వాత ఇక్కడ ఒక 2 రోజులు ఉండి, చార్మినార్‌కి వెళ్ళి అవన్నీ కొనుక్కొని, గాజులు అన్నీ తీసుకొని వెళ్లారంట. సో, ఉపాసన గారు ఇంట్లో కూడా ఒకరోజు ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు మాట్లాడుకున్నాను. నేను ఇక్కడ సినిమా కోసం వచ్చాను, ఒప్పుకున్నాను, సైన్ చేశాను. కానీ అసలు ఎవరైనా సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడో చోట మనకి లీక్ అవుతూ ఉంటది. బట్ ఇక్కడ అస్సలు అవ్వలే. రాజమౌళి గారు అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నా కూడా ఎక్కడో దగ్గర దొరికిపోతారన్నట్టు ఉపాసన గారు బయట పెట్టేశారనమాట ఆ! దీన్ని. బట్ ఆయన పేరు చెప్పలేదనుకోండి. బట్ జనాలందరి అంచనాల ప్రకారం మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా. ఇందులో ఆయన వ్యూహం ఏంటి అనేదేందంటే హాలీవుడ్. హ్మ్. మీకు అర్థమైందా? హాలీవుడ్‌కి సంబంధించింది. మహేష్ బాబు గారు ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయను అని మొఖం మీదే చెప్పేశారు. నా సినిమాలు నేను ఈ తెలుగులో వస్తే చాలండి. నేను నెక్స్ట్ క్వెషన్ అదే అడగబోయాను నేను. తెలుగులో వస్తే చాలు నాకు. ఎందుకంటే ప్రతిసారి మహేష్ బాబు గారికి ఈ క్వెషన్ ఎదురవుతూనే ఉంటది. అందరూ బాలీవుడ్‌కెళ్ళిపోతున్నారు. ఇతరత్ర భాషల్లో కూడా కనిపిస్తున్నారు. ఓకే. దేశం దాటి దేశాల్లో వాళ్ళ సినిమాలు డబ్బింగ్ రూపంలోనో, ఇంకో రూపంలోనో ప్రదర్శింపబడుతున్నాయి. మరి మీ సినిమా ఏంటి అనంటే, ఈ సినిమా అయితే చాలు. హాయిగా ఫ్యామిలీతో వెకేషన్‌కెళ్ళొస్తే చాలు ఆయన అంటారు. చెప్పే సమాధానం గూడా, అవును వాళ్ళ సినిమాలు ఎళ్తున్నాయా? ఓకేనండి ఎళ్ళనీయండి మంచిగానే ఉన్నాయి గదా! నేను గూడా చూస్తున్నాను. నాకు అవును. తెలుగొచ్చండి. నేను తెలుగులోనే మాట్లాడతాను. నాకెందుకండి వేరే భాష? నాకు ఆ భాష రాదు అంటాడాయన. హ్మ్. జోక్‌గా. ఇంట్లో నమ్రతతో హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్‌లో మాట్లాడతారనుకోండి. తెలుగులో గూడా మాట్లాడుండొచ్చు. హ్మ్. మా నాన్నగారు ఎప్పుడు అలాంటివి ఆలోచించలేదండి. నాకెందుకు? నాకు తెలుగొచ్చు. నాకు తెలుగులో నాకు హ్యాపీగుంది. ఐయామ్ హ్యాపీ విత్ మై వాట్ ఐయామ్ గెట్టింగ్ ఫర్ మై బ్రెడ్ అండ్ బటర్. నా పిల్లలు బాగున్నారు. అంతా బానే ఉంది. సో, నేనక్కడికి వెళ్ళేది లేదు అన్నారు. చాలామంది క్వెషన్ రాజమౌళి గారి సినిమాలంటే పాన్ ఇండియా. 'బాహుబలి' తర్వాత 'ట్రిపుల్ ఆర్' తర్వాత తీసే 'ఎస్ఎస్ఎంబి ఇంక 29'. తీయాలి తప్పదిక. కానీ మహేష్ బాబు గారు నో అన్నారంట. ఓహ్! నాకు పాన్ ఇండియా వద్దు. నువ్వు తెలుగులో చెయి. అందుకని ప్రియాంక చోప్రాని అరంగేట్రం చేసి, సరే నీ సినిమా ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయి. చేసుకో ఇంగ్లీష్‌లో. ఇంగ్లీషా? అంతే. ఓకే. తెలుగు అండ్ ఇంగ్లీష్. బట్ చాలామంది కథనాల ప్రకారం పాన్ ఇండియా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు గానీ, బట్ యాస్ పర్ ద మహేష్ బాబు క్లోజ్ సోర్స్, ఆయన తెలుగులోనే అండ్ ఇంగ్లీష్. ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్. తర్వాత మీకు డబ్బింగ్ రైట్స్ ఇస్తే మీరు డబ్బింగ్‌లో చేసుకోవచ్చు. అంతేగాని నేను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అయితే నేను ఒప్పుకోను. నేను చెయ్యను అన్నారు. ఆయన తెలుగులో ఆర్టిస్ట్‌లే కావాలని కూడా పట్టుబట్టారంట. ఓకే. ఐ డోంట్ వాంట్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, హ్మ్. డిఫరెంట్ ఇండస్ట్రీస్. నాకు తెలుగులో కావాలి అని కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టి నమ్రతని అడిగారంట చేస్తారా మీరు అని. ఓకే. ఆమె చేయనన్నారంట ముందు. నేను చేయనండి నా సినిమా.
మా హస్బెండ్‌కి నేను ఆల్రెడీ మాటిచ్చాను. మా హస్బెండ్‌కి నేను హౌస్ వైఫ్‌గానే ఉంటానని పెళ్ళికి ముందు మాటిచ్చాను. మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి కూడా నేను మాటిచ్చాను. సో, నేను హౌస్ వైఫ్‌గానే ఉంటాను. లైఫ్‌లో ఎంత కథొచ్చినా నా కొడుకు పక్కన నటించమన్నా నేను నటించను. నా కూతురు పక్కన నటించమన్నా నేను నటించను. సినిమా మీద ఇంకొకసారి నటించను అని చెప్పింది ఆ హ్మ్. అమ్మాయి. బికాజ్ ఇంతవరకు ఏ కాంట్రోవర్సీ లేని హీరోలో ఈయనొకరు. అవును. మహేష్ బాబు గారు. ఆయన ఏ ఆడియో ఫంక్షన్స్‌కొచ్చినా సింపుల్‌గా ఉంటారు. బయట ఎటువంటి ఫంక్షన్స్‌కి వెళ్లరు. ఎటువంటి సినిమా గెట్ టుగెదర్స్‌కి వెళ్లరు. హ్మ్. ఆయన ఏదైనా కలవాలనుకుంటే, ఎవరైనా కలవాలనుకుంటే ఆయన ఇంటికి పిలిచి ఆయన ఇంట్లో ట్రీట్ ఇస్తూ కలుస్తారు. బయట పార్టీస్‌కంతా ఎళ్లరు. టైం దొరికిందా ఫుడ్డీ అంట ఆయన. బాగా వెళ్ళిపోతారు. అమెరికాకి గాని, ఆస్ట్రేలియాకి గాని, న్యూజిలాండ్‌కి గాని, కెనడాకి కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. రీసెంట్‌గా పారిస్ కూడా ఎళ్ళేసి వచ్చారనమాట ఆయన. హ్మ్. ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 2, 3 ప్లేసులు ఖచ్చితంగా. చుట్టేసొస్తారు ఆయన వాళ్ళు. ప్లాన్ చేసుకుంటాడంట. కిడ్స్‌తో ఒక 2, 3 ప్లేసెస్‌లో నేనుండాలి. హ్మ్. నా కిడ్స్‌తో నేను టైమ్ స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటిది ప్రియాంక చోప్రా పక్కన ఇప్పుడు ఆయనుంటే ఆయన ఇంక నెక్స్ట్ హాలీవుడ్‌లోనే ఉంటారా? నెక్స్ట్ హాలీవుడ్ స్టారా? అని చాలామంది కానీ మాట్లాడుతున్నారు. మహేష్ బాబు గారిని మనం హాలీవుడ్ స్టార్‌గా చూడొచ్చు. అవునండి. ఆ ఫీచర్స్ చాలా బావుంటాయి. టక్కర్ దంగులోనే ఆయన కౌబాయ్ లాగా ఉన్నప్పుడు చాలామంది చాలా హాలీవుడ్‌లో అవును. రేంజ్‌లో ఉన్నట్టు అనిపించింది. సో, రాజమౌళి గారు వేసిన ప్లాన్‌కి ఉపాసన గారు వెంటనే ఒక లింక్ ఇచ్చేసి రిలీజ్ చేసేసారు. ఆయన కూడా నాలుక కరుచుకుంటాడు. అబ్బా! ఈమేంటి ఇంత రిలీజ్ చేసేసింది. నేనెంత పకడ్బందీగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. టీజర్ అది మనకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు కదా! అవును. సో, ఈ ఈ సినిమాకి ఎప్పుడు మనం రాజమౌళి గారు ఎన్నేళ్ళు మహేష్ బాబుని సానబెడతారు, ఎన్నేళ్ళు మహేష్ బాబు సినిమా జనాలు చూడకుండా ఉంటారనేది. బట్ రాజమౌళి గారు చెప్పిన ప్రకారం ఏంటంటే 2029 అన్నారు. ఆ! ఇంకొక 4 ఏళ్ళు మహేష్ బాబుని సినిమా మీరు చూడకపోతే ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు యాక్చువల్‌గా ఇది బేసికల్లీ. ఇబ్బందికరమైన అంశమే. చాలా సార్లు అవును. మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సీనియర్ హీరోలందరూ 100, 200, 300 సినిమాలు అంటుంటే, వీళ్ళు 5 సంవత్సరాలకు ఒక సినిమా పెట్టుకుంటే లైఫ్ టైమ్‌లో పర్ఫెక్షనిస్ట్ అంటున్నారండి. ఇంకెన్ని సినిమాలు తీస్తారండి? వీఎఫ్ఎక్స్‌లు పర్ఫెక్షనిస్ట్‌లు అంటున్నారు. కానీ మహేష్ బాబు గారు చెప్పిందేంటంటే నేను 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేస్తాను అన్నాడు. 3 పార్ట్స్ అంట యాక్చువల్‌గా. ఓకే. ఫస్ట్ పార్ట్ 2026లో రిలీజ్ అవుతుంది అని అయిపోయింది. ఇప్పుడు చెప్పారు. రాజమౌళి గారి సినిమా ఒప్పుకున్నామంటే సినిమాలో సగం జీవితం అక్కడే అయిపోయినట్టు. లాభం సో, అవ్వకూడదు, కానీ సగం అవ్వకూడదు, ఏంటంటే జుట్టు పెరగకూడదు. చాలామంది వర్గాల వాళ్ళు, చాలామంది అనలిస్ట్‌లు, చాలామంది ప్రేక్షకులు ఫస్ట్ టైమ్ మహేష్ బాబు పక్కన కరెక్ట్ ఏజ్ ఉన్న హీరోయిన్ నటిస్తుంది. పోటాపోటీగా. ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్‌లో గాని ఇవన్నీ చేయడానికని నటిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వేచి చూడాలి ప్రియాంక చోప్రా అండ్ మహేష్ బాబు పెయిర్ ఎలా ఉండబోతోంది ఒకవేళ ఇది అహా! లేదు. నిజమైతే. పేరు చాలా బావుంటది. ఇద్దరు చూడడానికి అందంగా ఉంటారు. కానీ హైట్ కూడా ఉంటారండి ఆ! ఇద్దరు చాలా అది బావుంటారు. పేరు చాలా బావుంటది. కానీ కథ పరంగా ఎట్లా ఉంటుంది? కథ అనేది ఐ మీన్ మన సోషల్ యానిమల్ అండ్ జంగిల్‌కి సంబంధించి అండ్ ఒక సోషియో అంశం మీద రిలీజ్ చేస్తున్నాను. ఆ మహేష్ బాబుని ఏ విధంగా అయితే ప్రజలు ఇంతవరకు చూడలేదో అదొక యాంగిల్ అంటే రాజమౌళి గారికి అది వెన్నతో పెట్టిన విద్య. విద్య అయ్యుండొచ్చు. నాకు తెలిసి ఒక 2, 3 గెటప్స్ అయినా ఉంచే అవకాశాలు కూడా కానీ లేకపోలేదు. హౌ ఫార్ మహేష్ బాబు గారు ఇన్ హాలీవుడ్ అనేదే ఆహ్, జనాల్లో అసలు అందరూ ఎళ్లి అక్కడ ఆస్కార్ కొడుతుంటే ఈయన డైరెక్ట్‌గా హాలీవుడ్ ఫిల్మ్‌లోకే ఎళ్తున్నాడు డైరెక్ట్‌లీ. సో, అవును. లెట్స్ సీ హౌ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా హ్మ్. విల్ పెయిర్ టుగెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.